బ్రదర్ ఏ ఊరు మీది? హైదరాబాద్ లో. ఓకే, అందరూ మీ హైదరాబాద్లో ఉన్నారబ్బా. మంచిగా డబ్బులు నా దగ్గర నుంచి మంచిగా హైదరాబాద్లో తీసుకెళ్తున్నారు లక్కీగా. యాక్చువల్లీ నాది వైజాగ్ బ్రో, ప్రజెంట్ హైదరాబాద్ లో. ఓహో, ప్రజెంట్ హైదరాబాద్. అయ్యా అయితే ఎంత వచ్చింది అమౌంట్ చూడు ఒకసారి. 6,250 రూపీస్ బ్రో. ఎంత వచ్చింది? 6,250. ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నావు మన ఛానల్ని? నేనా నియర్లీ 3 months అవుతుంది. ఓకే ఓకే, మరి ఇంత లేట్ చేస్తావేమి? 3 months ముందు చేసుకుంటే ఇంకెక్కువ డబ్బులు వచ్చింది కదా. యాక్చువల్లీ అప్పుడు నేను కాల్ చేశాను బ్రో, అప్పుడు కాల్ చేశాను, అది ఇంకా 14th స్టెప్ అవ్వలేదు. ఓకే, అది రీసెంట్లీ 14th స్టెప్ అయింది. అదే లాస్ట్ స్టెప్ ఉంటుంది కదా, స్టెప్ రీసెంట్గా అయిందనమాట. దానివల్ల నువ్వు సర్లే ఏదో ఒకటి ఒక జెన్యున్ పర్సన్కే చేసుకున్నా కాబట్టి డబ్బులు వచ్చే స్కామర్ బాది పడలేదు కదా. హైదరాబాద్లో ఎక్కడ ఉంటున్నావు ప్రజెంట్? విప్రో సర్కిల్. ఓకే, సాఫ్ట్వేరా లేదంటే? సాఫ్ట్వేర్. అబ్బా, అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు అయితే. మన అంటే లైక్ వాళ్ళే నమ్మారు యాక్చువల్లీ. వాళ్ళకి తెలుసు టెక్నాలజీ కోసం అవగాహన ఉండి వాళ్ళు చేసుకున్నారు. పాపం చాలామంది ఎవరికైతే నిజంగా మనీ కావాలో వాళ్ళు చేయలేదు. ఎందుకంటే ఆడ దగ్గర ఉన్న రూపాయలు ₹1,00,00,000 పోద్దని, ఒక 100 కోట్లు ఆడ దగ్గర అకౌంట్లో ఉన్నాయి, ఆడ పోతాయని. అదే మీ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి అనకూడదు, కానీ మనీ అవసరమే, ఎవరికి అవసరం లేదు. అంటే నార్మల్ పర్సన్కి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి తేడా కొంచెం ఉంటుంది కదా. అవసరం లేని ప్రతి ఒక్కరు కూడా వచ్చాయి అంటే మంచిదే, అది కూడా కాదనట్లేదు. కాకపోతే నిజంగా నీడున్న వాళ్ళు కూడా చేసుకుంటే బాగుండు. నువ్వు చెప్పినా నమ్మి ఉంటారు కదా. మీరు చెప్పిన ఎవరైనా ఒక నిరుపేద ఇంటికి వెళ్ళి ఈ యాప్ ఎక్కించుకోండి మీకు డబ్బులు వస్తాయని చెప్తే కింద పైన చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాను నిన్ను. అంటే ఇంకా అందుకని ఎవరికైనా మంచి చేయాలని వద్దామన్నా సరే చేయలేడు. మీరు వెళ్ళి ఒక నలుగురు మీ ఫ్రెండ్స్కి చెప్పారనుకోండి, బ్రదర్ ఇది యాప్ ఎక్కించుకోండి ఇలా మీకు డబ్బులు వస్తాయంటే నవ్వుతాడు, కింద పైన చూసి ఎల్రా పిచ్చాడు అంటాడు. ఇప్పుడు ఆడి పిచ్చాడు అయ్యాడు, మనం పిచ్చాడు అయ్యాడు, మనకు అర్థం కావట్లేదు. అంతే కదా. అంతే, వాళ్ళు చేసుకుంటున్నారా మరి? ఓకే, నిన్ను నమ్మారు. నా స్నేహితులు నన్ను నమ్మలేదబ్బా. మొదట్లో కొంతమందే నమ్మారు. ఆ తర్వాత మీ రీచ్ అయ్యి చూపించాను బ్రో నేను. ఆ తర్వాత అర్థమైంది ఓకే ఎలా ఉంటుందా అంటే. నాకు మొదట్లో అదే నా బాధ ఏంటంటే, మొదట్లో పాపం నన్ను ఎవరు నమ్మలేదు. స్టార్టింగ్లో నేను యాప్ ఎక్కించుకుంటారా మనకి డబ్బులు వస్తాయి, నీ డబ్బులు మీరేం దానికి అమౌంట్ ఏం ఖర్చు పెట్టారా యాప్కి? లేదు బ్రో, యాక్చువల్లీ నేను ఈ అకౌంట్ వాడింది 2019లో ఎక్కించాను బ్రో నేను యాప్. ఓ బా, అప్పుడు ఎక్కించి నేను వదిలేసాను అనమాట. వదిలేసిన తర్వాత మొన్న రీసెంట్ గా మా ఫ్రెండ్ చెప్పాడు ఇట్లా యాప్ ఎక్కి పనికి వస్తుందానంటే, అప్పుడు అకౌంట్ లో ఇలా కాయిన్స్ అని నీకు ఆల్రెడీ కేవైసీ చెయ్యాలి నువ్వు అని చెప్పి అంటే అప్పుడు చేశాను. అవును, సరే బాయ్ బ్రదర్. అయితే హ్యాపీ కదా. రిమైనింగ్ టోకెన్స్ కూడా పంపించేసండి. మీకు ఎప్పుడైనా అమౌంట్ కావాలంటే మనం ఇచ్చేద్దాం. ఓకేనా? సరే బాయ్ బాయ్. పేరు? ఓకే, నెక్స్ట్ ఇంటర్లింక్ సిద్రా చైన్ అవి కూడా చెయ్యండి. ఇంటర్లింక్ వాడుతున్నాను బట్ అది దానికి విత్డ్రా ప్రాసెస్ అవన్నీ ఏంటి బ్రో దానికి? అవి నేనే తీసుకుంటా. ఇంకా లిస్ట్ ఇంకా మనకి కంపెనీ నుంచి ఆర్డర్స్ రాలేదు. మేబీ డిసెంబర్లో ఉండొచ్చు. డిసెంబర్లో 1,00,000 కాయిన్లు ఉండేటట్టు చూసుకోండి మీరు. 1,00,000 కాయిన్లు అంటే నా దగ్గర నుంచి మంచిగా మీ ఊరు వైజాగ్, మీరు ఉండేది హైదరాబాద్, బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే వైజాగ్ వాళ్ళకి చాలా తక్కువ మందికి ఇస్తున్నా. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నవాడు నీది హైదరాబాదే, సో హైదరాబాద్లో ఎక్కువ మంది తీసుకెళ్తున్నారు అమౌంట్ నా దగ్గర నుంచి. వైజాగ్ అందరూ మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కించుకుంటున్నారు. మన వీడియోస్ చూసి సుమారు ఇప్పుడు ఎక్కించుకుంటున్నారు. అదే మన వీడియోస్ కొంచెం లైక్ చేయండి, మర్చిపోకండి. లైక్లు షేర్లు మాత్రం బిగిలి.